కాకా ఇప్పుడు మే 13 తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన జహీరాబాద్ నుంచి ఎంపీగా ఎవరిని గెలిపించుకుంటారు అనుకుంటున్నారు? బీజేపీ బీవీ పటేల్. బీజేపీ పటేల్. ఎందుకు? ఎందుకంటే దేశం సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీ గారే, ఆయనకు మించింది ఎవరు లేరు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం బతుకుతున్నాము అంటే ఈ 10 ఏళ్ళల్లో తన వల్లనే మనం బతుకుతున్నాం. మా ఊరు తరపు నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను, బీజేపీకి మాత్రమే ఓటు వేస్తాం. మేము ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ మొత్తం మీద 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 17లో ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీకే వస్తాయి. మినిమం 9. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అది స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ ఎవరు కూర్చోవాలి అనేది ముఖ్యం. సెంట్రల్ ఎవరు కూర్చుంటే మనకు ఫలితం దక్కుతుంది. మన దేశాన్ని కాపాడేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకే ఓటేయాలని మేము అనుకుంటున్నాం. నా మనస్ఫూర్తి మాట చెప్తున్నా. సో తెలంగాణ సీఎం ఏమన్నా రేవంత్ రెడ్డి, సో పైన కూడా కాంగ్రెస్ వస్తే నాకు చేయడానికి ఉండింది అని అన్నాడు. దానికి మీరేమంటారు? ఇగో ఇవన్నీ అట్టి మాటలు. ఈ మాటలు మాట్లాడు మేము కూడా మాట్లాడుతాం, కానీ నేను మాట్లాడేటట్లేను. ఎందుకంటే ఇప్పుడు 6 హామీలు ఇస్తాను నన్ను. ఇప్పుడు రైతు భరోసా కోర్సెస్ అని చెప్పిండు, అది లేదు. మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఆ పైసలు కూడా ఓరికి ₹1 రాలేదు. ఇప్పటికీ 3 ఎకరాల పొలం వేసినాం, నాశనం అయిపోయింది. రూపాయి వచ్చింది లేదు. దానికి పెట్టింది ₹60,000 ఖర్చు. మేము ఎంత బాధపడుతున్నామని మాకు తెలియదా? నువ్వు కనీసం ఎకరానికి ₹10,000 ఇస్తాను. ఆ 10,000 పంపినా కానీ మాత్రం ఇంత ఖర్చులు వెళ్ళిపోతాయి కదా, అవి కూడా దిక్కులేవు. దానికోసారికి మేము బీజేపీని ఫస్ట్ నుంచి మేము బీజేపీకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. సెంట్రల్ మోడీనే కూర్చుని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ పక్క. ఎన్ని జాగాలకు పోయినా నరేంద్ర మోడీ పేరు తప్ప వేరే పేరు మీకు 100లో 40% వస్తే వస్తాయి. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక కాంగ్రెస్ ఉంది. మరి ఫండ్స్ వస్తాయి అంటారా కాంగ్రెస్కి అక్కడి నుంచి? కాంగ్రెస్కు ఫండ్స్ వస్తాయంటే మనం కరెక్ట్ ఉంటే ఏదైనా తీసుకురాగలుగుతాం. మనం కరెక్ట్ లేక ఎదుటెక్తిని 4 మాటలు తిట్టి మళ్ళీ దగ్గరకు పోతా అంటే కలుగుతుంది కదా. వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే అన్ని విధాల ఫండ్స్ వస్తుంది, రాదని కాదు. నరేంద్ర మోడీ ఇవ్వడానికి ముచ్చట కాదు. మొన్న ముఖ్యమంత్రిగా గెలిచివ్వగానే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి కలిసి వచ్చారు. కలిస్తే కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉన్నది, ఏం కథ నేను తెలుసుకొని దాని గురించి మాట్లాడిండు, దాని గురించి చర్చించిండు. అట్లా మనము కరెక్ట్ ఉంటే ఎదుటెక్తి కూడా కరెక్ట్ ఉంటాడు అనే నా ఆలోచన. కాకా ఇప్పుడు మే 13 తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో మన జహీరాబాద్ నుంచి ఎవరిని గెలిపించుకుంటారు? మన రాజంపేట ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? రమణారెడ్డి. ఎందుకంటే రమణారెడ్డి ఇంతకుముందు నుంచి ఆయన గెలివకున్నా ఎవరికైనా ఓట్లు వేయరి, నేనైతే వేస్తున్నాను అన్నాడు. వేస్తానన్నాడు. ఈ మన సంఘాల కూడా పైసలు ఇచ్చిండు, చేసిండు, నిలబెట్టిండు ఆయనను. ఎందుకంటే ఆయన దేవుడు. ఎందుకంటే మీరు ఎవరైనా తినులు చేయరి, మీ ఇష్టమును గేయురి అని ఆయన పైసలతో సహా అన్ని సంఘాలకు చేసిండు. ఆయన మనిషి, అంత మంచి వ్యక్తి ఎవరు దొరకరు. సో ఇప్పుడు బీజేపీ నుంచి బీవీ పటేల్గా గెలుస్తారంటారు? గెలిస్తే మంచిదే. మంచి. సో సెంటర్లో ప్రధానమంత్రి ఎవరు అవుతారంటారు? రాహుల్ గాంధీనా, నరేంద్ర మోదీ? ఇగో మనము అందరికి ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళు అంటే మంచిగా మా వ్యక్తి మంచిగా కలిసిమెలిసి ఉంటే మంచిగా మాటలు మాట్లాడితే గెలుస్తారు. వాళ్ళు తిట్టుకుంటే ఓళ్ళు గెలిచేది మనం చెప్పలేము. నీ అభిప్రాయం? బీజేపీ నుంచి రాహుల్, నరేంద్ర మోదీ.